రేవంత్ రెడ్డి క్యారెక్టర్లెస్ ఫెలో. నిజమే, ఈయన బరాబరే అన్నాడు. ఇప్పుడు ఈ ఈ అంశాన్ని బట్టి చూస్తే ఇది బరాబరే. రేవంత్ రెడ్డి క్యారెక్టర్లెస్ ఫెలో. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొన్నారు. ఒక్కో ఎమ్మెల్యేలకు 100 కోట్లు. పార్టీ ఫిరాయింపులపై కోర్టు తీర్పు చెప్పపెట్టు. తొందరలోనే అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు. దానంను రోడ్ల మీద ఉరికిస్తాం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ ఓ సబ్ రీజనల్ పార్టీ. ఎమ్మెల్యే వివేక. ఆహా, కాంగ్రెస్ కూడా ఒక ప్రాంతీయ పార్టీ సైజుకు పడిపోయింది అని ఎమ్మెల్యే వివేకానంద రెడ్డి అంటాడు. ఇక నిన్న ప్రెస్ మీట్లో పాడి కౌశిక్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డిని తిట్టుడు మామూలుగా తిట్టలే. ఒక పాయింట్ మంచిగా చెప్తాండు, తిడతాండు. మీరు తప్పకుండా మిత్రులారా రాజకీయాన్ని ఫాలో కావాలంటే ఆల్ పార్టీల నాయకులు ఎట్లా మాట్లాడతానో మీరు చూడండి, తప్పులేదు. మనకంటూ సిద్ధాంతం ఏర్పరచుకొని ఒక్కొక్కడు ఎలాంటి భాష మాట్లాడుతాండు, ఎట్లా మాట్లాడుతాండు, ఏమన్నా రాజ్యాంగానికి లోబడి మాట్లాడుతున్నారా లేదా చూడండి. మనము 50 కోట్లే అనుకున్నాం కడియం సిఆర్కి, కానీ ఒక్కొక్కరికి 100 కోట్లు ఇచ్చిండట. ఒక్క తలకు 100 కోట్లు ఇచ్చిండట. డబ్బును చూడంగానే ముసలోడు గజ్జ 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 ఈ ముచ్చెమటలు బట్టి సొమ్మరోగం వచ్చినోడు వనకినట్టు వడకవచ్చు. ఆ బ్యాగు తీసుకొని పెట్టాడు ఇప్పుడు. ఎందుకంటే ఈ ముగ్గురు ఇట్లా ఇక కరెన్సీఆర్ పెద్దోడుగా. ఇక ఈయనకు కూడా 60 దాకా వచ్చినాయి దాననాగేందర్కు. కాకపోతే జుట్టుకు రంగేసిండు, మీసాలకు రంగేసిండు. ఈ తెల్ల వెంకటరావు కూడా అంతే. ఇక 100 కోట్లు చూస్తే కొడుకులకు ఒక్కొక్కరికి ఎట్లా అయిందో ఏందో. 10-15 బ్యాగులు ఇవ్వచ్చు. బ్యాగులు పట్టుకపోయేటప్పుడు బతుకుతామనుకున్నారో సత్తామనుకున్నారు. మరి ఇంత డబ్బు ఏంది, ఇది ఎట్లా మోసుకపోవాలి, ఇది ఏదైనా దొరికితే ఎట్లా? మళ్ళీ రేవంత్ రెడ్డి బ్యాగు మోసుకపోయేటప్పుడు దొరికే. మరి మా బాస్ లెక్కనే మేము దొరికితే ఉన్న ఇజ్జతి పోతుంది అనుకోవచ్చు. మొత్తానికి తొందరలోనే అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు. అంటే మొత్తం 10 మంది దొంగలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. కాబట్టి ఈ 11 మంది ఎవరెవరు అవుతున్నారో, ఈ అరికపూడి గాంధీ కావచ్చు, తెల్లం వెంకటరావు, దానం నాగేందరు, కడియం శ్రీహరి, అటుపోతే ఆయన ఎవరు పోచారం శ్రీనివాసరెడ్డి, ఇలాంటి మొత్తం 10 స్థానాల్లో అతి త్వరలో ఉప ఎన్నికలు వచ్చేటట్టున్నాయి. ప్రజలారా మంచి రోజులే రాబోతున్నాయి. ఇంకా 33 మంది ఉన్నారు కదా ఈ బీఆర్ఎస్కు. నాకు తెలిసి ఉప ఎన్నికలు వచ్చేటట్టే ఉన్నాయి. మధ్యంతర ఎన్నికలు ఉప ఎన్నికలు వస్తాయి. అంటే ఈ 10 స్థానాలకు ఉప ఎన్నికలు కాదు, ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలు వచ్చేటట్టున్నాయి. ఆ పని అయ్యేటట్టే ఉన్నది. ఇప్పుడు ఒకవేళ ఈ 10 స్థానాల్లో మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడే జాగ్రత్త అయినరు. నేను అప్పుడు 2023లో ఎన్నికలు వచ్చినప్పుడు కూడా అన్నా, వారి నాయన మీకు అందరికీ దండం పెడుతున్న ప్రజలారా, మీరు ఇదే బీఆర్ఎస్ మీద కోపం ఉంటే మన ప్రాంతీయ పార్టీలు ఇంకొకటి ఉన్నది, ధర్మ సమాజ్ పార్టీ అని, ఈ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, ఎస్సీ బీసీ ఎస్టీల కోసం పనిచేస్తుంది, దానికన్నా ఓట్లే ఇర్రన్న. మధ్యంతర ఎన్నికలు వస్తే కనుక బీజేపీని కాంగ్రెస్ను బొందబెట్టి మన ప్రాంతీయ పార్టీలకు ఓట్లేరు. ఈ స్టాండ్ అయితే నాది మారది, దీని మీదనే ఉంటా. ఈ అప్పటి వరకు మన పోరాటం ఫలిస్తే మనం కూడా రాజకీయ యుద్ధంలో దిగుదాం. ఓపెన్ ఇప్పటిదాకా వార్తల విశ్లేషణే. రాజకీయ యుద్ధానికి గనక మనకు బలం పుంజుకుంటే చలో మనం కూడా ఓ ఆయుధం అవుతాం, యుద్ధంలో దిగుతాం. ఇక మొత్తానికి దానం అయితే బట్టలు ఇప్పి రోడ్ల మీద ఉరికించుకుంటా కొడతా అంటాను పాడి కౌశిక్ రెడ్డి. ఏందో ఈ కథ. రోడ్ల మీద ఉరికిస్తాం. అయితే దానం నాగేందర్ అన్నాడటగా, బిడ్డ పాడి కౌశిక్ రెడ్డి ఏమనుకుంటానవరా, ఉరికిచ్చి కొడతా అన్నాడట. ఇక నన్ను ఉరికిచ్చి కొడతా అంటున్నావు కదా, నేను బట్టలు ఇప్పి ఉరికిచ్చి కొడతా నిన్ను. ఆయన నువ్వేమో మామూలుగా ఉరికిచ్చి కొడతా అన్నావు, నేను బట్టలు ఇప్పి ఉరికిచ్చి కొడతా. ఇదేం సంభ్రమం మరి? ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు ఇప్పుకొని చూసుకుంటే ఏం సంబరం? ఇద్దరు మొగోళ్ళేనే.